మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ ఎన్ఎం 2వ వార్డ్ అంబేద్కర్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన పౌర హక్కుల దినోత్సవ అవగాహన సదస్సులో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ తాల్కా రాములు పోచారం మున్సిపాలిటీ యమ్నంపేట 2వ వార్డులోని అంబేద్కర్ కమిటీ హాల్లో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం ముఖ్య అతిథిగా గట్కేసర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కావ్యారెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలు దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారికి ప్రభుత్వం వారికి అందించే పథకాలను తెలిపారు. దళితులు ఇంకా ఎవరైనా ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నట్లయితే మా దృష్టికి తీసుకురావాలని జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హెచ్డబ్ల్యూ ధనియా నాయక్, వార్డు ఆఫీసర్ అనిల్ కుమార్, సూపర్వైజర్ సదానంద్, మీసాల యోగానంద్, జాన్ మోహన్, గ్రామ ప్రజలు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. మీరు జర్రా లోపల వెళ్ళాలి. అట్లా క్రాస్ ఉంటే వీషం ఉంది. శేఖర్ ఫోన్ వేసిలాగా చూడు. ఇటు చూడు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మా డిపార్ట్మెంట్ నుంచి కులాతర వాళ్ళు చేసుకున్న ఎస్సీ అమ్మాయికి బీసీ అబ్బాయికి ఎస్సీ అమ్మాయి చేసుకున్న గవర్నమెంట్ మా డిపార్ట్మెంట్ నుంచి 2,50,000 గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది. ప్లస్ మన 3rd క్లాస్ నుంచి మన హాస్టల్ ఉంది ఇక్కడ గట్కేసర్ మెసంపట్ల దగ్గర. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రీమెడ్ పిల్లలు, ఆ పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ మా డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ అంటే అంబేద్కర్ ఓవర్సీస్, దాని ద్వారా 20 lakhs పై చదువుల కోసం విదేశాలకు మన ఎస్సీ పిల్లలు వాళ్ళ కోసం మా డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా సీనియర్ రేషన్గా ప్రమోషన్ ద్వారా వచ్చింది. ఇంకా కొత్తగా జూనియర్ రేషన్ చేసింది. మన హక్కులు, అందరి హక్కులు సమానంగా యాక్చువల్గా చెప్పాలంటే. కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా
కొంతమంది మాత్రం అనగబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎట్లా అంటే ఇంకా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అనడం, మాట తప్పిపోతారు, మనం మాట తప్పుతారు. అలాంటి మనం వెంబడే ఖండించాలి. వెంబడే ఖండించకపోతే అవి ఇంకా వాళ్ళు ఇంకా నేర్చుకుంటాం. సో అది ఏ కులమైనా సరే, ఎవరైనా సరే అందరినీ ఈక్వల్గా ఇవ్వాల్సిందే. ఇది మాత్రం నేను గమనించాను. గౌరవంగా దినోత్సవం జరుపుకోవడం మొట్టమొదటిసారి ఇక్కడ. ఇంతవరకు ఎప్పుడు కూడా జరపలేదు. మాకు కూడా అంత అవగాహన లేదు. గౌరవ దినోత్సవం అని చెప్పేసి ఇట్లా జరుపుతారని చెప్పేసి లేదు. అయితే ఈరోజు జరపడం చాలా సంతోషకరం. మా విలేజ్లో చాలా సమస్యలు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి. మా భూముల మీద మేము మా తాతలప్పటి నుంచి భూమి చేసుకుంటూ ఉన్నాము, కానీ అది పట్టాలు చేస్తలేదు. అది మేము అట్లనే కంటిన్యూ చేసుకుంటున్నా. మరి వర్షం మీద ఆధారపడి చేసుకోవాల్సిన వ్యవసాయం అది. వర్షం పడితేనే కానీ వ్యవసాయం. మేము అంతా కల్టివేట్ చేసిన తర్వాత వర్షం పడకపోతే అది వేస్ట్, పెట్టుబడి అంతా వేస్ట్ అవుతుంది. అట్లా చాలా నష్టపోయి మా పెద్దలు కూడా కష్టాలను భరించి మేము కూడా ఇప్పుడు మా ఈ యొక్క అంబేద్కర్ సంఘం గత 5 సంవత్సరాల నుంచి మనం మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ముందుకు తీసుకొస్తున్నాం. ఇందులో ఇలాంటి కార్యక్రమాలు జరగడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా జరగాలని మేము అనుకుంటున్నాం. సో మీ యొక్క అన్నట్టుగా మా యొక్క గుడికి దారి లేదో చెప్పాను కదా, ఇది గత 3 నెలల నుంచి జరుగుతున్న సమస్య. ఈ సమస్య గురించి మేము పోచారం మున్సిపల్ కూడా కంప్లీట్ ఇచ్చాము, కానీ తదుపరి యాక్షన్ ద్వారా తీసుకోలేదు. కొంచెం మీరు దాని నుంచి దయదలిసి కొంచెం మాకు దారి చూస్తే బాగుంటుంది. ఎందుకంటే కేవలం మేము ఎస్సీ అనే ఒక ఉద్దేశంతో మాకు మాత్రమే వెళ్ళకుండా దారి అడ్డం పెట్టారు. అదే ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే అలా ఏకూతున్నారు. సో ఇది కూడా మాకు స్వేచ్ఛ అనేది లేదు కదా. సో ఇది ఒక విషయంలో మీరు కొంచెం జాగ్రత్త తీసుకొని మాకు దారి కూర్చోలేదు. ఈ 27 తారీఖు మా ఊళ్ళో బోనాలు కూడా ఉన్నాయి. సో ఈ బోనాలకు మరి మాకు అడ్డుగా వాళ్ళు గోడ చేసాం, ఎలా వెళ్ళాలి, బోనాలు ఎలా చేసుకోవాలనేది ఒక సమస్య పోచమ్మ లేదు. సో కొంచెం దాన్ని చర్య తీసుకొని మాకు ఈ విషయంలో సహాయం చేయాలి. అంటే పోయిన నెలలో మన రాష్ట్ర కమిషన్ చైర్మన్ ద్వారా ఆడ మీటింగ్ పెట్టించాము. మీటింగ్ పెట్టించిన తర్వాత ఆ రోజు ఆ బస్సు వాళ్ళు, తర్వాత ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అది చెప్పిన తర్వాత ఏంటంటే పోయిన నెలలోనే మళ్ళా కమిషనర్ గారిని ఆ ఊళ్ళో అందరినీ తీసుకొని పోయి ఆ గోడ తీసిపించడం జరిగింది. వాళ్ళకు రోడ్డు క్లియర్ అయిపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా బాట ఇవ్వలేదు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళు క్లియర్ చేసారు. అంటే ఇలాంటి సమస్య గుడికి దారి లేదని చెప్తారు కదా, ఒకవేళ నేను ఆర్డీఓ గారు కానీ ఆ పక్షి వెంకటయ్య మా హాస్టల్ చైర్మన్ కానీ వారికి మెమరాండం సమర్పించి వారి ద్వారా మనకు ఈ రోడ్డు జరిగేటట్టుగా నా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం. ఎంతో దూరం లేదు సార్. 27 కరెక్టే మనం చెప్తే మేము సార్లు చెప్పి చేస్తాం. మా ఆర్డీఓ ఆఫీస్ కానీ, ఆర్డీఓ కానీ, మా కమిటీ మెంబర్లు ఉన్న వాళ్ళకి కానీ పక్షి వెంకటయ్య గారికి ఇష్యూ తీసుకొని పోతే ఈ దారి ఒకవేళ క్లియర్ అయితే ఆ పోషకాలు తయారు ఒకటి సార్, రిక్వెస్ట్ చేసేది ఏం లేదు. మున్సిపల్ ఎక్స్ఎండిఎస్ లేఅవుట్ అయింది, దాని మీద డాంబర్ రోడ్ వేసాడు. ఆల్రెడీ మేము బోనాలు ఎత్తుకొని పోయినాము. గత ఈ 5-6 సంవత్సరాలు ఈరోజు పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని జగన్పేట గ్రామంలోని కంపియాలలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఐ రాఘారెడ్డి గారు ఇచ్చేసినారు. అదేవిధంగా హెచ్డబ్ల్యూ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ధన్య గారు ఇచ్చేశారు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ అనిల్ కుమార్ గారు, మున్సిపల్ ఆర్ఐ కిరణ్ గారు, శేఖర్ గారు, అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షుడు. మరి మీరందరూ వచ్చినందుకు మీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి నెల ఏదో ఒక విలేజ్లో 30వ తారీఖు నాడు ఈ కార్యక్రమం నిర్వహించాలని, ఎస్సీలు ఎస్టీల మీద ఏమైనా అఘాయిత్యాలు, అరాచకాలు ఏమైనా
సృష్టించినట్లయితే వాటిపైన అవగాహన నిర్మించడానికి ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది. మేము ఇది 2019 నా పేరు తాల్కా రాములు, నేను డివిఎంసి కమిటీ మెంబర్ను. మా డివిఎంసి కమిటీ మెంబర్లో మా కమిటీ 3 నెలలకు ఒకసారి ఆర్టీఓ ఆఫీసులో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 6 నెలలకు ఒకసారి కలెక్టర్ ఆఫీసులో జరుగుతుంది. కలెక్టర్ ఆఫీసులో జరిగే కార్యక్రమానికి చైర్మన్ కలెక్టర్ గారు, ఆర్డీఓ ఆఫీసులో జరిగే కార్యక్రమానికి చైర్మన్ మన ఆర్డీఓ గారు, మా ఏరియాలో జరిగే కార్యక్రమానికి మా చైర్మన్ మరి తహసీల్దార్ గారు. ఇంతకుముందు ఎండిఓ వాళ్ళు ఉండేది కాబట్టి, ఎంపీపీ వాళ్ళు ఉండే కాబట్టి, అది మండలాలు క్లోజ్ అయ్యాయి కాబట్టి ఈసారి వాళ్ళు మా చైర్మన్ గారు తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ కార్యక్రమానికి అందరు ఆఫీసర్లు ప్రజల వద్దకే పాల్గొనే విధంగా అందరు ఆఫీసర్లు ఒక చోట కూడి ఈ 30 తారీఖున ఈ కార్యక్రమం చేస్తాం. భూ సమస్యలు ఏమన్నా